వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మద్యం ఇలా తాగితే చిక్కుల్లో పడ్డట్టే. మందు తాగేటప్పుడు మద్యం ప్రియులు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవి చాలా చిన్నవిగా అతి సాధారణంగా కనిపించినా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. మద్యం తాగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. మందు తాగడం మానలేకపోయినా మద్యం తాగే విధానాన్ని మాత్రం మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకు మద్యం ప్రియులకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. తక్కువ సమయంలో అధిక మొత్తంలో మద్యం సేవించడాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే జస్ట్ 2 గంటల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల మద్యం సేవించడం, ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా తాగడం వల్ల కాలేయం అసిటాల్డిహైడ్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని గ్రూప్ 1 కార్సినోజన్గా పరిగణిస్తారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేక రెట్లు ఉంటుందని చెప్తారు. అంతేకాదు తీవ్రమైన తలనొప్పి, వాంతులు, చెమటలు పట్టడంతో పాటు వేగంగా గుండె కొట్టుకోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని వివరిస్తున్నారు. చాలామందికి మద్యం సేవిస్తూ సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. అలా చేయడం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాక కాలేయంపై మద్యం ప్రభావం చూపిస్తే ఊపిరితిత్తులను సిగరెట్లు దెబ్బతీస్తాయి. ఈ 2 అలవాట్లు శరీరంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. కొంతమంది ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తారు. అలా చేయడం వల్ల అది నేరుగా రక్తంలో కలిసిపోతుంది. దీనివల్ల మత్తు, దుష్ప్రభావాలు వేగంగా కలుగుతాయి. ఈ నేపథ్యంలో మద్యం సేవించే ముందు లేదా సేవిస్తున్నప్పుడు పోషకాహారం తీసుకోవాల్సి ఉంది. అలా చేయడం వల్ల రక్తంలోకి మద్యం శోషించడం నెమ్మదిస్తుంది. శరీరానికి మద్యం కలిగించే నష్టం కూడా తగ్గుతుంది. సాధారణంగా అయితే మద్యంలో కొన్ని నీళ్లు కలిపి సేవిస్తుంటారు. కానీ కొందరు నీళ్లు కలపకుండా నేరుగా మద్యాన్ని తాగేస్తుంటారు. మరికొందరు మద్యంలో కూల్ డ్రింక్స్ కలిపి తాగేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. అందుకే మద్యం తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మద్యపానం వలన భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి కొంతైనా బయటపడవచ్చు. కటి